చొచ్చు అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి మనం మౌనంతో మాధవుడితో చేసే నిజమైన సంభాషణ అవుతుందంట. ఎందుకంటే మనం మౌనమే ధ్యానం చేసే సాధన స్నానం వంటిది. ఎందుకంటే మౌనంగా ఉండేది ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం చేసే ప్రక్రియే సాధన స్నానం అవుతుంది. కాబట్టి జీవితానికి దొరికే అసలైన సమాధానం అవుతుంది. రాజు బ్రో, ఈరోజు పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న మీ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు మా రాజు బ్రో. చూసారా, తెలియంగానే చక్కగా ఆప్యాయంగా హార్ట్ఫుల్గా గుండెల్లో నుంచి ఎంత ఆప్యాయంగా చెప్తున్నాడో అది రాజు బ్రో. నేను ఇంక అంతకన్నా వర్ణించలేను, ఎందుకంటే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే హార్ట్ఫుల్గా కపటం లేకుండా మాట్లాడే మిత్రుడు అనమాట. కాబట్టి నేను అన్న మాటకు పరమార్థం తెలుసుకోకుండా నాది అనుకోవడంతోనే మనోవ్యాధి పెరుగుతుంది. నేను అనే మాటకి అర్థం తెలుసుకోకుండా, అసలు నేను అంటే ఏంటి, నేను ఎవరు అనే మాటకు అర్థం తెలుసుకోకుండా నాది అని ప్రవర్తిస్తాను చూసారా, అది మనకి మనోవ్యాధి పెరుగుతుందంట. దాని మూలంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నా వదిన అంటున్నారు. థ్యాంక్ యూ నరసింహులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనది అనుకోవాలి. ఎస్, నాది నీది కాదు, మనది. ఎస్, జీవితం అంటే ఇతరుల నుంచి ఆశించడమో తీసుకోవడమో కాదు, ఇవ్వడం. జీవితం అంటే ఇతరుల నుంచి తీసుకోవడమో ఆశించడమో కాదు, ఇవ్వటం. ప్రేమని ఇవ్వాలి. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమని పంచడం. ప్రేమను ఇచ్చేదే ప్రేమించడం అవుతుంది తప్ప ప్రేమను తీసుకోవడం ప్రేమించడం అవదు. నా దృష్టిలో అయితే ప్రేమను పంచాలి, ప్రేమను ఇవ్వాలి, అదే ప్రేమ. ప్రేమకు నిర్వచనం అంటే ఇవ్వటం. తీసుకోవటం ప్రేమకు నిర్వచనం కాదు. ఎదుటి వ్యక్తుల ప్రేమను మనం పొందుతున్నామంటే మనం ఎంత ఇస్తే వాళ్ళ ప్రేమను మనం పొందగలుగుతున్నాం అనేది కూడా గమనించాలి. రాజు బ్రో, మనది అనుకోవాలి, మనం అనుకోవాలి. ఎస్, అప్పుడే ఇవాల్టి కాపైనా రేపైనా మంచి భవిష్యత్ మనకి తారసపడుతుంది. తీసుకోవడం కాదు, ఇవ్వడం. అందులో కష్ట సుఖాలు, జయాపజయాలు, విజయాలు మనల్ని చిన్నవారితోనూ పంచుకోవాలి. ఎందుకంటే జయాపజయాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. విజయాలని చిన్నవారితోనూ పంచుకోవాలి, పరాజయాలను మనకన్నా పెద్దవారితో చెప్పుకోవాలి. మనకి విజయం వస్తే మనకన్నా చిన్నవారితో పంచుకోవాలంట, అపజయాలు వస్తే మనకన్నా పెద్దవారికి చెప్పుకోవాలంట. గమనించండి, లైఫ్లో మనిషిగా మనం ఒక జీవన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలన్నమాట. ఒకరికి స్ఫూర్తిగాను నిలవగలుగుతాం, వేరొకరి నుంచి ప్రేరణ పొందగలుగుతాం. ఎందుకంటే ఒకరికి మనం మంచిగా ప్రవర్తించి మంచిగా నడుచుకుంటూ ఉంటే ఒకరికి స్ఫూర్తిగాను ఉంటాం, వేరొకరికి ప్రేరణ అవుతాం. ఏ పని చేసినా స్వార్థం లేకుండా చేయాలి. మా మనోహర్ బాబు రాలా ఈరోజు, ఏమైందో మరి. పిన్నికి బాబాయ్కి ఆ విషెస్ చెప్పాలి అని చెప్పేసి ఎందుకో రాలా మరి. చూద్దాం, లైవ్ కంప్లీట్ అయ్యేలోపు వస్తారేమో చూద్దాం బాబు. కాబట్టి నేనైతే మనోహర్ ఏంటి విషెస్ చెప్పాలని లైవ్లోకి రావట్లేదా ఏంటి? కాబట్టి లైఫ్, జీవితం అనేది ఎంతో పెద్దది జీవితం. దాన్ని మనలోకి ఇమిడ్చుకోవాలి. ఎంతో చిన్నది జీవితం, అందులో మనం ఇమిడిపోవాలి. ఇవన్నీ మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అలాగే ఇతరుల్ని ప్రేమించాలి. ఈ ప్రేమలో పరమాత్ముడు కనిపిస్తాడు. అందరిలోనూ గుడి ఉంది. ఆ గుడిలోకి వచ్చే నుడిని పట్టుకోవడంలోనే జన్మకి సార్థకం ఉంటుంది. కాబట్టి అందరిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనం పట్టుకోవడంలోనే, అంటే అందరిలోనూ గుడి ఉంది, ప్రేమ ఉంది, గుడి ఉంది. ఆ గుడిని పట్టుకోవటంలోనే ఆ గుడిలోకి వచ్చే నుడిని పట్టుకోవడంలో